యొక్క ప్రతిఫలం ఇంగ్లీష్లో ద రిజల్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ओके, स्थिरता को स्थिरता का उपयोग, స్థిరత్వము అనేటువంటిది విశ్వాస జీవితంలో తప్పకుండా ఉండాలి. విశ్వాస జీవితంలో స్థిరత్వము అంటే ఏంటంటే విశ్వాసి యొక్క స్థిరత్వము పరిస్థితుల మీద ఆధారపడి ఉండవద్దు. విశ్వాసి యొక్క స్థిరత్వము పరిస్థితుల మీద ఆధారపడి ఉండవద్దు. అంటే కొంతమంది మంచి జరిగితేనేమో దేవుడు అని అంటారు, మంచి జరగకపోతే దేవుడు కాదు, దేవుడు లేడు, ఏం లేదు. अगर प्रभु अच्छा करे तो बोलता है प्रभु है, अगर बुरा हो गया तो बोलेगा प्रभु नहीं, कुछ भी नहीं. If God is with us, if something good happens us, then God is there, God exists. If something bad happens to us, then we say that God is not there, God doesn't exist. అంటే ఇది స్థిరత్వం కాదు. స్థిరత అంటే కన్సిస్టెన్సీ, స్థిరత్వము. మరి కొంతమంది విశ్వాసంలో ఎంతో ముందుకు పోతారు కదా, మజబూత్ సే చలే జాతా విశ్వాసమే కదా, విశ్వాసంలో మంచిగా ముందుకు పోతారు. అంటే మన అనిపిస్తుంది, చూస్తే ఏమనిపిస్తుంది అంటే అమ్మ నిజంగా వీళ్ళు ఎంతగా దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని అనేటట్టుగా కనబడతారు కదా, కనబడతారు. कई लोग तो देखते हैं तो ऐसा सोचते कि अगर हाँ इतना विश्वास है देखो उसको, ऐसा हमने सोचते हैं है ना. కానీ ఏమైనా కష్టం వచ్చిందనుకో, अगर कुछ मतलब मुसीबत आ गया, अगर कोई मुसीबत आ गया, అంత మీదకి మళ్ళా సిద్ధపడిపోతుంది కదా. అంతకుముందేమో చూస్తేనేమో అంతే ఇక దేవుడే నాకు सर्वस्व, ऐसा बात करते कि मेरा प्रभु मेरे को सौंप करते हैं, मेरा प्रभु बिना मैं जीता नहीं, मेरा प्रभु मेरे को सौंप है बोलता है. तो मुसीबत आ गया तो बोलता ऊपर से नीचे गिर जाता है. तो అది కూడా ప్రమాదమే, वो भी डेंजर है, అది కూడా ప్రమాదమే. అయితే ఎవరైతే మరి స్థిరముగా ఉంటారో దేవుడు వారికి గొప్పదైనటువంటి ప్రతిఫలమునిస్తాడు. అగర్ కోయి స్థిరత है